హలో గాయ్స్, ఈ రోజు మనం కూలీ మూవీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కూలీ మూవీని ఎలా చూడాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. చూడండి గాయ్స్, చాలా ఈజీ అన్నమాట మూవీని చూడడం. నీకు ఈ రోజు నేను నేర్పిస్తున్నాను. చూడండి, ఏం లేదు గాయ్స్, మీరు కన్నా వార్ 2 చూడాలనుకుంటున్నారంటే మన ఛానల్ విజిట్ కండి, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసామన్నమాట. ఫస్ట్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసేసాం. క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదైనా ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ సర్చింగ్ బటన్ లో కూలీ అని టైప్ చేయాలన్నమాట. మనం కూలీ మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కూలీ టైప్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే కన్నా కూలీ మూవీ అనేది ఇక్కడ చూడొచ్చు. రివ్యూస్ గురించి మాట్లాడదాం. 4.1 అయితే రివ్యూ అయితే వచ్చింది అనమాట. అంటే వార్ 2 కు 4.6 వచ్చింది, కానీ ఇక్కడ కొంచెం రేటింగ్ 4.1 అయితే వచ్చింది. ఓకే, లీవ్ ఇట్. ఇంకా మనం అంతా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం లేదు గైస్, బుక్ మై షో అనేసి మనం టైప్ చేయాలన్నమాట. మీకు స్క్రీన్ పైన బుక్ మై షో అనే స్పెల్లింగ్ కనిపిస్తుంది, మిస్టేక్ చేయకుండా అది టైప్ చేసేయండి. ఆ తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్ పేజ్ వస్తుంది. మనం ఇంకా దీని మీద క్లిక్ చేద్దాం. మొత్తం వీడియో చూడండి గైస్. వీడియో స్కిప్ అయితే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ అనేది స్కిప్ అయిపోతారు. మా తర్వాత మీరే చాలా వరకు నష్టం అయితే మీకు జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక లొకేషన్ మీరు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ప్రొడ్యూటర్ అని మా విలేజ్ లో ఉన్నా కాబట్టి ఇక్కడ ఎక్కడైతే సినిమా హాల్స్ ఉన్నాయో ఆ టైప్ లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడ ఉన్నారో అహ్మదాబాద్ కానీ, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో హైదరాబాద్, తెలంగాణ ఎవరైనా కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. మీరు మీ అడ్రస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూలీ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ వార్ 2 ఉంది, మనం కూలీ చూడాలి. కూలీ మీద క్లిక్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ రేటింగ్ ఇచ్చారనమాట. 10 కి 8 అయితే వచ్చాయన్నమాట. నైస్, చాలా వరకు ట్రెండింగ్. ఇది టికెట్స్ 1 గంటలోనే 29,7400 టికెట్లు బుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం దీంతో మనం నటించిన రజనీకాంత్ గారు కానీ, నాగార్జున గారు కానీ, అమీర్ ఖాన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ లీవ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు బుక్ టికెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇంకా బుక్ మై షో కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, అంటే మీ సినిమా హాల్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ మనం టైప్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ రోజు రిలీజ్ అయింది 14th కి, కానీ మనం ఈ రోజు అయిపోయిందంట. కానీ ఈ రాజేశ్వరి సినిమా హాల్ ఇది ఓన్లీ 1 థియేటర్ లోనే ఉందన్నమాట. కానీ వేరే మీరు ఏ సిటీలో ఉంటే, స్టేట్ లో ఉంటే అక్కడ మీకు థియేటర్స్ నేమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఓన్లీ 1 థియేటర్ నేమ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 14, 15 అయితే సెలెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ స్క్రీన్ అని, మీరు ఏ స్క్రీన్ వెళ్ళాలనుకుంటున్నారో, ఏ టైమింగ్ కి వెళ్ళాలనుకుంటున్నారో దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం 2:30కి వెళ్ళాలనుకుంటున్నాం మధ్యాహ్నం. ఓకే, ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే మనం ఓన్లీ సింగిల్ కాబట్టి సింగిల్ మీద క్లిక్ చేద్దాం. టికెట్ వచ్చేసి చూసుకుంటే 200 రూపీస్ అయితే ఉందన్నమాట. అదే గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ అని ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్. ఓకే, ఇదనమాట. మీకు ఇక్కడ గ్రీన్ లో కనిపిస్తుంది కదా, ఇదనమాట సింగిల్ గా అంటే ఖాళీగా ఉన్న సీట్లు ఇవన్నీ. ఓకే, ఇక్కడ గ్రీన్ కనిపించే ప్రతి ఒక్కటి ఖాళీగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మీకు పైన కనిపిస్తూ ఉంటుంది కదా, ఇవన్నీ బుకింగ్ అయిపోయాయి. ఏంటి ఇవన్నీ ఇక్కడ బ్లాక్ గా ఉన్నాయి కదా, ఇవన్నీ బుకింగ్ అయిపోయాయి. ఓన్లీ గ్రీన్ లో ఉండేది మాత్రమే బుక్ కాలేదు. ఇక్కడ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నామో ఇక్కడ మనం 14 మీద క్లిక్ చేయాలంటే, అలా క్లిక్ చేస్తే మీకు అక్కడ గ్రీన్ కలర్ లో పడిపోయింది అనమాట. చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్ లో పడిపోయింది అనమాట. అంటే మీరు ఆ షీట్ బుక్ చేశారని కారణం. ఇక్కడ కింద చూసుకుంటే, ఇక్కడ మనం కింద చూసుకుంటే కదా 200 పే అని కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. ఓకే, నార్మల్ గా క్లిక్ చేసి యాక్సెప్ట్ నొక్కేద్దాం. ఓకే, ఇంకా లాస్ట్ మనం నంబర్ అంతా ఇచ్చేసాం. తర్వాత ఇంకా మనం ఏం లేదు, సబ్మిట్. మీరు ఈమెయిల్ ఐడి దానికి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దాని మొబైల్ నెంబర్ కనెక్ట్ చేయాలి. ఇంకా మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఏం లేవు గైస్. ఆ తర్వాత మీరు ఏంది యూపీఐ లేకుంటే గూగుల్ పేనా, పేటిఎం, ఫోన్ పేనా దాని మీద క్లిక్ చేసి మనం లింక్ చేసి ఇంకా డైరెక్ట్ ఏం లేదు గైస్, ఇక్కడ నా మొబైల్ నెంబర్ అడుగుతుంది, కానీ మనం ఇవ్వలేము. ఎందుకంటే నాకు ఫోన్ పే లేదు గైస్, మా అమ్మ అకౌంట్ లో ఉంది, బట్ ఇది నా అకౌంట్ కాదు. కాబట్టి మనం ఇదనమాట. ఇంక ఈ తర్వాత ఏం లేదు గైస్, ఇక ఓన్లీ మీకు ఫోన్ పే లో నుంచి పిన్ నెంబర్ కొట్టి ఇంకా చేయడమే. ఇదే అనమాట మనకి ఈరోజు మన కూలీ మూవీ గురించి ఒక రివ్యూ ఇచ్చామన్నమాట. అంటే ఎలా బుక్ చేయాలనేసి. ఇది ఏ ఓటీటీ వస్తుందో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. కమెంట్ చేయండి. నాకు తెలుసు మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ ఓటీటీలో ఈ మూవీ అనేది రాలేదు. వస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసుకుంటాం. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే నేను పంపించే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.